అతని కొడుకుని అడుగుతాడు. భక్త ప్రహ్లాదుని అడుగుతాడు, నీ స్వామి నారాయణుడు ఎక్కడున్నాడు అని. అప్పుడు భక్త ప్రహ్లాదుడు ఏం చెప్పాడంటే, ఇక్కడ లేడు అక్కడ లేడు, అన్ని చోట్ల ఉంటాడు. అయితే హిరణ్యకశిపుడు ఒక స్తంభంని చూపించాడు. ఆ స్తంభం నుంచి వస్తాడో లేదో అని అడిగితే, ఆ స్తంభం వస్తాడు అని అంటే ఆ స్తంభాన్ని హిరణ్యకశిపుడు గట్టి కొట్టారు. అప్పుడు ఆ స్తంభం మొత్తం విరిగింది. దాంట్లో నుంచి మహానరసింహస్వామి వచ్చాడు. అప్పుడు అట్లా నరసింహస్వామి దాని తర్వాత హిరణ్యకశ్యపుడితో యుద్ధం చేస్తున్నాడు. సాయంకాలం అయ్యేసరికి నరసింహస్వామి అతన్ని పట్టుకొని ఈడ్చుకొని పోయి గుమ్మం మీద కూర్చొని అతను హిరణ్యకశిపుణ్ణి ఇక్కడ పనుకోబెట్టి అతని తొడల మీద అప్పుడు అతని కడుపుని చీల్చి పడేశాడు. అది హిరణ్యకశిపుడికి ఒక వరం ఉంది. పగలు కాదు రాత్రి కాదు, అస్త్రంతో కాదు శస్త్రంతో కాదు, ఆకాశంలో కాదు కింద కాదు, అతడు ఎక్కడ మరణించలేడు. అందుకే నరసింహుడు, నర అంటే నరుడు, సింహుడు అంటే సింహం, అర్థం నరుడు, ఇంకొక అర్థం సింహం. నరసింహ అంటే నరుడు, సింహము. రెండు సాయంకాలంలో ఆయన ఈడ్చుకొని పోయి గుమ్మం మీద కూర్చొని ఆయన కడుపు, హిరణ్యకశిపుడి కడుపు చీల్చి పడేశాడు, చీల్చి చంపేశాడు.